దేవుని స్తోత్రం. ఈ యొక్క ఉదయకాలం దేవుని సన్నిధికి చేరి వచ్చిన ప్రభు ప్రియులైన మీ అందరికీ మన రక్షకుడు దేవుడు ఈశ్వరు వందనాలను తెలియజేస్తున్నాను. దేవుడు ఆశ్చర్యకరుడు. మనను దినములు నెలలు కాపాడుతూ 10వ నెల 10వ తారీఖులోనికి మనను ప్రభావం తీసుకుని వచ్చారు. ఈ దినమును బట్టి మనం దేవునికి ఎంతైనా స్తోత్రాలు చెల్లించవలసిన వారం అవుతున్నాం. 10వ దినంలో 10 గంటలు దాటి ముందుకు వెళ్ళిపోతున్నాం. మరి సంవత్సరాలు ఊరికి గడిచిపోతున్నాయి కదా. ప్రభు కృప చూపించిన ఆయన బాధ్యతను బట్టి మనం ఎంతైనా దేవునికి స్తుతులను చెల్లింపబద్ధంగా మనం దేవుని స్త్రీలారా గడిచిన వారంలో ప్రకటించబడిగా లేకుంటే మన కుటుంబానికి నుండి క్రమం ప్రకారం బుధవారం నుండి శనివారం రాత్రి వరకు ప్రతి రాత్రి దేవుని మందిరంలో ప్రార్థన జరిగినాయి. ప్రభుత్వ దేవుని వాక్యాలని మనం చదువుకుంటున్నాం. దేవుని వాక్కులను మనం చదువుకుంటాం. ప్రతి వారము క్రమక్రమంగా దేవుని వాక్కులను ధ్యానం చేసుకుంటూ వెళతాం. ఇవ్వండి, ఈ దినమునకు నేను ఆలోచన చేసుకున్నప్పుడు ప్రభుని యేసుక్రీస్తు వారు ఒక ప్రశ్న వేశారు తన ప్రియ శిష్యులను. ఏమనంటే ప్రభుత్వారా, పేతురు నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని చెప్పి అడిగారు. పేతురు నాడు ఉన్నాయా నేను ప్రేమిస్తున్నాను. మళ్ళీ అడిగారు, ఉన్నాయా నేను ప్రేమిస్తున్నాను సెలవిచ్చాను. మళ్ళీ అడిగితే నీకే తెలుస్తున్నావా అన్నాడు. ఓ ప్రభు అంటారు, ఈ ప్రశ్నలకు సమాధానంగా నా గొర్రెలను మేపు, నా గొర్రెలను కాయి, నా గొర్రెలను పోషించు అని ఈ రీతిగా కొన్ని మాటలను శ్రేష్టమైన వాక్కులను మరి దాసుడు చెప్పినట్లు మనము తిరుగుతాం. దేవుడు చెప్పినట్లు తిరుగుతాం. అయితే దేవుని వాక్యంలో నేను ఆలోచన చేసుకుంటున్నప్పుడు మనము ఆయన గొర్రెలు, ఈ గొర్రెల కొరకు ఆయన విలువైన రక్తము చెందించి ఆ రక్తంలో కడిగి తన కృపలో భద్రపరిచి మన విశ్వాస జీవనయాత్రలో, కుటుంబ జీవనయాత్రలో సాగి వెళ్ళేందుకు దేవుడు సహాయం దయచేస్తూ భద్రపరుస్తున్నటువంటి వాడు. అయితే ప్రభువులారా ఈ గొర్రెల పడినటువంటి మనం ఏమాత్రం కూడా తొనకకుండాను, బెడకకుండాను, బెదిరిపోకుండాను జాగరూకులుగా మనము సాగి వెళ్ళవలసిన ద్వారంగా ఉంటున్నాం. ప్రభువులారా, అయితే నా గొర్రెలు నా స్వరము వినుము అని మరి యొక్క శాస్త్రవాక్యాన్ని సెలవిస్తూ ఉంటాడు. ఓ గొర్రెలు మందలుగా ఇవ్వండి రోడ్డు మీద వెళుతూ ఉంటాయి. ఇప్పుడు ఒక 3 సంవత్సరాలు ఏమైపోయింది, ఇక్కడ వెళ్ళిపోయిన తర్వాత లోపలికి వెళ్ళిపోయాం. ప్రభుత్వారు ఈ గొర్రెల కాపళ్ళు వెళుతూ ఓ 4-5 మందులు కలిసి వెళుతుంటే ఒక్కొక్క కాపురి ఒక్కొక్క రకమైన శబ్దాన్ని చేస్తుంటాడు, కీలు వేస్తుంటాడు. అంటే తన గుంపు ఆ యజమాని యొక్క స్వరాన్ని, కీలను, ఎరుగును తాను తెలిసిన రీతిగా సాగి వెళ్ళిపోతూ ఉంటాయి. అయితే మనము కూడా మన ప్రభు యొక్క స్వరాన్ని వినవలసినటువంటి వారుగా మనం ఉంటున్నాం. మన ప్రభు యొక్క స్వరాన్ని గుర్తించవలసినటువంటి వారుగా మనం ఉంటున్నాం. వింటు వరకు మాత్రమే కాదు, ప్రభువులారా ఇది ప్రభు స్వరమా లేకుంటే లోకాధిపతి స్వరమా మనం తెలుసుకోవలసినటువంటి వారుగా ఉంటున్నాం. తిరిగి మనం శ్వాస జీవన యాత్రను కొనసాగించినప్పుడు ఆయన సంఘం యొక్క ప్రార్థన కాపుదలు లేకుంటే గోడల మధ్య మనం భద్రపరిచేటువంటి వాడుగా ఉంటున్నాడు. దేవుని స్తోత్రం. భద్రపరచడం మాత్రమే కాదు, శత్రువు యొక్క ప్రాకారములను కోరుతున్నట్టుకు మనకు ఆయన బోధించేటువంటి వాడుగా ఉంటున్నాడు. ఇరుకోని స్వతంత్రించుకోవడానికి పూర్వము ప్రభు సెలవిచ్చినట్లుగా ఇశ్రాయేలీయులు నాయకుడి యొక్క నాయకత్వంలో వీరు వెళ్ళి ఎరికోవడం చుట్టూత మౌనముగానే తిరిగి వచ్చారని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. ఆఖరి దినమందు వీరు తిరిగిన తర్వాత నాయకుడు సెలవిచ్చినట్లు వారి చేతిలో ఉన్నటువంటి గురిపొట్టేలు కొమ్ము గోడలను ఊది జయధ్వనులు చేశారు. ఈ జయధ్వనులకు ఎరికో గోడలు కూలిపోయినాయి. హల్లెలూయా. అవును, ఈ సంఘం లేకుంటే మన సంఘము చేసే ప్రార్థనకు, జయధ్వనులకు, స్తుత్యాగములకు అపవిత్రాత్మని యొక్క గోడలను దేవుడు కోరతులేటువంటి వాడు. ఎందుకంటే నమ్మకముగా మనం దేవుని వైపు చూసినప్పుడు, ఆయన సంఘంలో నమ్మకముగా ఉండినప్పుడు, త్రోవ తప్పకుండా ఉండినప్పుడు, జాగ్రత్తతో ఉండినప్పుడు ప్రభువులారా అందుకు ఈ యొక్క దినముందు యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో
6వ వచనాన్ని నేను చదువుకుంటూ జరిగింది ప్రభువులారా. 6వ వచనం యెషయా గ్రంథము 53వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుంటున్నాం. మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడిన, మన దోషములను బట్టి నలుగు కొట్టబడిన, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడింది. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. దేవునికి స్తోత్రాలు. మనము దేవుని యొక్క సన్నిధిలో జీవిస్తున్నటువంటి వారు. నేను 5వ వచనం చదువుతున్నాను కదా. 6వ వచనం, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది, మనలో ప్రతివాడు కనిపిస్తున్న త్రోవకు తొలగిన. యెహోవా మన అందరి దోషములను అతని మీద మోపిన. దేవుని స్తోత్రాలు. ప్రథమ వచనం కూడా 5వ వచనం కూడా శ్రేష్టమైనది. ప్రభునందు మనందరి అతిక్రమములను బట్టి మాత్రమే ఆయన గాయపరచబడిన వాడిగా ఉన్నాడు. గాయాలు పొందాల్సినంత అవసరం ఈ మహోన్నతునికి లేదు. ఓల్డ్ టెస్ట్మెంట్ లాగా, పాత నిబంధనలాగా పంటిక పన్ను, కనుక్కు పన్ను, దెబ్బకు దెబ్బ, శిక్షకు శిక్ష అంటే ఈయన తీర్పునిచ్చి మౌనంగా రాజుగా సింహాసనం మీద కూర్చుని ఉండేటువంటి వాడు. లోకంలో కూడా జరుగుతుంటుంది కదా అప్పుడప్పుడు. మమ్మల్ని ఎవరన్నా ఏమంటే ఊరుకునేది, నా జోలికి వస్తే ఇంకో రకంగా ఉంటుందని వాడుకు మాట్లాడతారు. ఏ రీతిగా మాట్లాడుతూ ఉంటారు, ఏ రీతిగా మాట్లాడతారు, ఏ రకంగా ఉంటుందో మనకు తెలియలే. కానండి ప్రభునందు ఇటువంటి వారు అనుకుంటారు మేము చాలా నీతిమంతులు అనుకుంటుంటారు, మేము పరిశుద్ధ జనాంగం అనుకుంటుంటారు, మాలో ఏ దోషము దేవునికి ఎవరికి కూడా కనరాదని చెప్పి అనుకుంటుంటారు. కానీ ప్రభువారికి సర్విస్తున్న మాట అంటే మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పి పోయాము. ప్రభునంతులారా, మనలో ప్రతివాడు తనకి ఇష్టమైన త్రోవకు తొలగిపోయాడు. ఒకవేళ ప్రభునంతులారా, మనం దేవుని పెట్టిమే కదా, మంచి గొర్రెల గుంపును చేరి మంచి గొర్రెల గుంపును చూసి ఆ గొర్రెల గుంపులో కలిసిపోదాం మనం అంటే కలుస్తామంటారా? కనపడతాం. ఎప్పుడో ఒకసారి చెప్పినట్టు గుర్తుంది. మా కొడుకు చిన్నవాడు, మేబీ ఈజ్ 2.5 years, మేబీ 3 years. చిన్నవాడు అప్పుడే గుడికి నడుపులు వస్తా ఉన్నాం. మేము ఎక్కడికో వెళ్ళాల్సి వచ్చి మా పిన్ని గారి కుమార్తె సరోవిని తీసుకొచ్చి బెడ్ దగ్గర ఉంచి వెళ్ళాము. మేము వెళ్తే జరిగింది ఏమంటే, ఇంట్లో మాకు పిన్ని, మా అమ్మగారికి చెల్లి కూతురే కాబట్టి మా అమ్మగారు తనకు కావాల్సిన పనులన్నీ కూడా ఏం అపాయింట్ చేసింది ఆ అమ్మకు. ఆ పనులు చేస్తా ఉంది. మా కొడుకు ఇంట్లో అటు తిరుగుతూ అక్కడ గేట్ దగ్గరికి వెళ్ళేసరికి గేట్ వేసలేదు, గొర్రెల గుంపు సాగి వెళ్ళిపోతాం. చూసేసరికి 4 కాళ్ళ గొర్రెలు చాలా చూడవలసిగా ఉన్నాయి. ప్రభునందులారా, ఈయన గేట్ లాగుతూ వచ్చింది, వెళ్ళిపోయాడు. గొర్రెల మందులో కలిసి వెళ్ళిపోతాడు. ఈ గుర్రకాయ మాత్రం అవతాలు తిరుగుతాడు కానీ కూర్చుని పాస్కారపై గుర్రతో కలిసి వెళ్ళిపోతాడు చెప్పి అనుకున్నాడు. అక్కడ మా చెల్లి, మా పినిగారు కుమార్తె చూస్తే అంతే తిరిగితే లేదు. అనుమానం వచ్చి అటు వెళ్ళి బాత్రూమ్ దగ్గర నిలబడి చూస్తే ఆ గొర్రెల మధ్యలో ఈ గుర్రకాయ మాత్రం కొంచెం చుట్టూ కనపడుతూ ఉన్నాడు. అంతే అమాంతంగా గోడ దూకి వెళ్ళి ఆ గొర్రెల మందులో ఉండి బిడ్డను లోపలికి తీసుకొచ్చాడు. అంటే గొర్రెల మందులో కలిసినంత మాత్రాన మనం గొర్రెల్లో కలిసిపోతామా? కలవండి. మన జీవితం మనకు అర్థమైపోతుంది. మన నడవడిక ఇతరులకు అర్థమైపోతూ ఉంటుంది. అందుకే ఇక్కడ పేతురుతో నాయన నన్ను ప్రేమిస్తున్నామని సెలవిచ్చి అడిగి నా గొర్రెలను ఖాయమన్నాడు, నా గొర్రెలను మేపమన్నాడు, నా గొర్రెలను పోషించమన్నాడు. అయితే కాసి మేపి పోషించేటువంటి పరిశుద్ధుల గుంపున్నటువంటి మనము త్రోవ తప్పిన వారముగా ఉన్నామా? గొర్రెలకు పరిశుద్ధ గొర్రెలతో కలిసి సాగి వెళ్ళే వారంగా ఉన్నామా? పరిశుద్ధులం వారికి గొర్రెల మందతో సాగి వెళితే పరిశుద్ధుల్లో కలిసిపోతాం. అటు ఇటుగా ఉండి గొర్రెల మందలో కలిస్తే ప్రభునంటారా మనం వెలుగానే కనబడతాం. ఈ ఉంటాడే మనకు సంబంధించిన వాడు అప్పుడు అప్పుడు ఉండి అరే నన్ను వదిలిపెట్టి వెళ్ళి గొర్రెలో కలిసాడని వచ్చి తప్పకుండా పట్టుకుని తన దగ్గరకు తీసుకొచ్చుకుంటాడు. తెచ్చుకునేది నిజం. తన కదంబ హస్తాల్లో, ప్రలోభాల్లో, వాడుకల్లో, జీవనయాత్రలో, మాటల్లో, ప్రభుత్వ ఆచారాల్లో బంధించి ఉంచే మాట కూడా నిజమే. వీటి నుండి బయటకు రావడానికి ఆయన స్వరాన్ని వినవలసిన వారు.
ఆయన మాటను గుర్తుపట్టవలసిన వారు ఉంటున్నాం, ఆయన చూడవలసిన వారు ఉంటున్నాం. చూచి ఈయన నా పరమ తండ్రి, ఈయన నా పరమరక్షకుడు అని గుర్తించవలసిన వారు ఉంటున్నాం. గుర్తించామా ప్రభువులారా? ఈ పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి కుమారుడు మనం గుర్తించే రీతిగా అయితే పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి సత్కారంలో కూడా మనం పాలు పంపులు పొందేవాడుగా పరిశుద్ధులుగా తీర్చిదిద్దేటువంటి వాడుగా ఉంటున్నాడు. దేవుని స్తోత్రం. అయితే ప్రభువులారా, తండ్రిని కుమారుని గుర్తించే వారుగా, వారి స్వరాన్ని వినేటువంటి వారుగా మనం ఉంటే, ప్రభువులారా పరిశుద్ధులుగా మనం ఉంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఏ జీవన యాత్రలో జీవించాలో, ఏ రీతిగా సాగి వెళ్ళాలో ఆయన మనకు నేర్పించేటువంటి వాడుగా ఉంటున్నాడు. ప్రభువులారా నేర్చుకునేటువంటి జీవన యాత్రలో ప్రభువులారా అటు ఇటు చూపులు ఏవి కూడా వద్దు. మనకు ప్రభువులారా దేవుని వైపు మాత్రమే చూసేటువంటి వాడుగా మనం ఉన్నాం. ప్రభువులారా నేను లోపల స్కూల్లో చదివేటప్పుడు ప్రభువులారా సీతారామయ్య గారని మా సోషల్ మాస్టర్ ఆయన లెసన్ చెబుతా ఉన్నాడు. లెసన్ చెబుతుంటే నేను సరిగ్గా వింటోలేదు ప్రభువులారా. వింటోలేకపోతే అప్పట్లో ఇప్పుడు ఇప్పుడు బిడ్డలకు లేదనుకుంటున్నాను. నేను పాఠాలు విన్నవాళ్ళను, లేకపోతే సరిగ్గా అప్పచెప్పని వాళ్ళను, హోంవర్క్ చేయించుకురాని వాళ్ళను, అయితే గోడ కూర్చి, లేకపోతే మోకాళ్ళు, లేకపోతే స్టాండప్ ఆన్ ద బెంచ్. ఇప్పుడు వారికి అవి అనుభవం లేదనుకుంటా. బెంచ్ మీద నిలబెట్టారు. నాతో పాటు నాకంటే ముందు సీనియర్స్ ఒక 5-6 ఉన్నారు మా క్లాస్లో. వాళ్ళు బెంచ్ మీద నిలబడ్డారు. చాలా బుద్ధిగా చేతులు కొట్టి నిలబడ్డారు. ఏమో గుర్తులేదు. నన్ను నిలబెట్టారు. టెక్స్ట్ బుక్ పట్టుకున్నాను. టెక్స్ట్ బుక్ పట్టుకున్నట్టు వాడిని ఈ పాఠం చెప్పే పాఠాలు చూస్తున్నానంటే చూడలేదు. అయినా మా క్లాస్ రూమ్లో సెమీ క్రిస్మస్ చేశారు, క్రిస్టియన్ స్కూల్ కాబట్టి. ఆ జెండాలు కత్తిరించి అందిస్తే ఏ డిజైన్ బాగుందా అని చెప్పి చుట్టూగా వెతుక్కుంటున్నాం, చూసుకుంటున్నాం. అవును, మన జీవన యాత్రలో కూడా యేసయ్య పిలిచినప్పుడే ఆ పిలుపును మనం ఏర్పడుతుందో అనుకుంటున్నాం. త్రోవ తప్పిన మనం పిలుస్తున్నాడు. పిలిచిన పిలుపులకు ఆయన గుర్తించి పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో, మన అంతరంగంలో, మన కుటుంబంలో, మన బుద్ధి వివేకాల్లో క్రియ చేయడానికి అవకాశం ఇవ్వాలి. అవకాశం ఇవ్వకుండా అటు ఇటు ప్రభువులను చూపులు చూస్తే ప్రభు పిలిచిన దానికి, నిలబెట్టిన దానికి కూడా ప్రయోజనకరమైన జీవితం మనం జీవించము లేదు అన్నమాట. ఈ ఆత్మను, ఈ హృదయాన్ని సిద్ధపరచుకోవడం లేదు అన్నమాట ప్రభువులారా. అందుకే ఇక్కడ దేవుని వాక్యం మనం చదువుతున్నాం. ప్రతివాడు మనకిష్టమైన త్రోవకు తొలగిపోయాడు. యెహోవా మనందరి దోషమును అతని మీద మోపెను. ప్రభువులారా మోపిన వాడు మోపిన ఇతుకులకు తీన ఈ భారమును మోయలేదంత మోసినట్టు ఆయన ఒక మాటను సెలవిచ్చాడు ప్రభువులారా. ఏమనంటే, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. విశ్రాంతిని ప్రసాదించేందుకు మాత్రమే, లేకపోతే విడుదలను ప్రసాదించేందుకు మాత్రమే మన యొద్దకు రమ్మని సెలవిస్తున్నాడు. ప్రభువులారా అయితే వచ్చినటువంటి మనం ఎంతగా కన్నీరు కార్చాలో, ఎంతగా ప్రార్థన చేయాలో, ఎంతగా మొరపెట్టాలో, ఎంతగా దేవుని పాదముల దగ్గర గడపాలో ప్రభువులారా ఒక్కసారి ఆలోచన చేసుకునే వారు ఉన్నాం. ప్రభువులారా ఈ ఆలోచనలో ఒక మంచి మాట ప్రభావం అన్నారు కదా, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమన్నాడు. అక్కడ కూడాను విలువైన రక్తాన్ని చిందిస్తూ ఎండిపోతూ దాహము వేస్తుండగా ఒక ప్రక్కన రాణో నిలబడి ఎగతాళి చేస్తూ ఉండగా ఈ పరమరక్షకుడు సెలవిచ్చిన మాట ఏమంటుంది, తండ్రి వీరేమి చేస్తున్నారు వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు. అయితే క్షమించే దేవుడు అని అనుకుంటూ, క్షమించే దేవుడు కదా అనుకుంటూ, క్షమించే దేవుడు నాకుండగా ఏమి పర్వాలేదు కలుస్తూ, క్షమించే దేవుడు ఉన్నాడు కదా అని ఏ రీతిగానే క్షమిస్తాడని చెప్పి నీ జీవన యాత్రలో నీ స్థానుసారమైనటువంటి యాత్రలో సాగి వెళ్ళిపోతున్నావేమో. జాగ్రత్త సుమా. ఒక దినం ఉంది, ఆ దినముందు గొప్ప తీర్పును, గొప్ప పరీక్షను ఎదుర్కోవలసినటువంటి వారంగా మనం ఉంటున్నాం. ఈ దినమందే శ్రద్ధగా ఆలోచించు. ఈ దినమందే శ్రద్ధగా ఆయన మీద నీ మనస్సును, నీ హృదయాన్ని, నీ జీవితాన్ని కేంద్రీకరించు. ఆ రాకడ దినమందు సమీపంగా ఉందని తిరిగి మోకరిస్తే జీవనయాత్రను సరిచేసుకుని ఆయన స్వరాన్ని విని ఆయన పరిశుద్ధుల గుంపులో చేరే సమయము సరిపోదేమో.
దేవుని బిడ్డలారా, చదువుకున్నాం ద్వారా ఇంటర్మీడియట్ తర్వాత కొంచెం పెద్ద చదువుకు వెళ్ళాను. ఫస్ట్ టర్మ్కి ఒక 15 పేజీల నోట్స్ మాత్రమే ఉండింది. సెకండ్ టర్మ్ ఎగ్జామినేషన్కి 30 పేజీలు. ఆ తర్వాత ఇచ్చినటువంటి స్పెషల్ నోట్స్లు అన్నీ కలిసి ఇంత నోట్స్ ఉంది. ఇవన్నీ చదవటం చాలా కష్టమైపోయింది. చదవటం అవునా ప్రభునందుకులారా, మార్కులు కూడా తక్కువే వచ్చాయి. అక్కడ మార్కులు తక్కువ వచ్చినాయి కాబట్టి ఏమోలే కంటిన్యూ అవ్వించారు చదువు. ఈయన కంటిన్యూ మార్కులు తక్కువ వచ్చినంత మాత్రాన మన్నించి క్షమించి సర్లే 35కి 34 వచ్చినాయిగా పర్వాలేదులే నువ్వు రా అని చెప్పని పిలిచే దేవుడు కానే. తప్పినవాడు నిజముగా తప్పునట్లే లెక్క వేస్తాడు. దేవుని బిడ్డ, దేవుని సన్నిధానం మనందరి దోషములను ఆయన మోపాడు. మోసిన ఈ మహోన్నతుడు ప్రభునందుకురా ప్రయాసం నా ఎదుగు రమ్మని సెలవిస్తున్నాడు. ఈ ప్రయాసం వారిని చూచి, ఎగతాళి చేస్తున్న వారిని చూచి, ప్రియ శిష్యులు కూడా చూచి కలిగిన పలుకు శ్రేష్టమైన వాక్యం అంటే, తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరు ఎరుగరు గనక వీరిని క్షమించుని సెలవించారు. క్షమాపణను మనకు ప్రసాదించి తెలుసుకుంటారు. అందుకే నా గొర్రెలు నా స్వరము వినుము అనే ఒక మాటను మొదటగా మనం ఉచ్చరించుకోవాలి. ప్రభువుగా అది గొర్రెలము ఆయన స్వరాన్ని వినేందుకు దేవుడు వచ్చింది. ఎంతకాలం పడుతుందో తెలియదు, ఎంతకాలం దేవుడు మాట్లాడతాడో తెలియదు. అయితే విశ్వాసాన్ని విడిచిపెట్టబోకు, నిరీక్షణ విడిచిపెట్టబోకు, పట్టుదలను విడిచిపెట్టబోకు. ఇప్పుడు ఈ మధ్య ప్రార్థన కాలం అని చెప్పొచ్చు. సర్వించినట్టుగా నాకు బాగా గుర్తుంది. మా బాల్యంలో భాగ్యం గారు, ఆ అమ్మ పేరు సోటిమ్మ లంబాడీలు హైందవ ధర్మంలో వారు పాటలు అక్కడక్కడ ప్రార్థన పెట్టి అయ్యగారు పాటలు పాడుతుంటే ఆ స్వరానికి ఆ పాటలు వినడానికి వచ్చినట్టు భాగ్యంగా పాటలు వినడానికి వచ్చిందట. పాటలు విని దేవుని సన్నిధి క్రమంగా వస్తూ ఉంది. సంవత్సరం అయిపోయిందట. రోజు ఉన్న అయ్యగారు అని పిలుస్తుందట. ఏం భాగ్యం, ఏం సోటిమ్మ అంటే, మీరేమో దేవుడు మాట్లాడతారని చెబుతున్నారు, సంవత్సరం అయిపోయింది దేవుడు నాతో మాట్లాడతా, నాలో ఏ తప్పు పాపం లేదు, కాబట్టి వచ్చే వారం నుంచి దేవుడి గుడికి రాట్లా అని ఖచ్చితంగా చెప్పేసుకుంటాం. అలా సొంత మాట అని చెప్పి కొన్ని దేవుడి మాటలు చెప్పాక ఈ వారం ప్రార్థన చేసుకో, దేవుడు ఏదైనా ఆటంకం ఉంటే, అవరోధం ఉంటే, పాపం ఉంటే చూపిస్తాడు దేవుడు, అప్పుడు కాకపోతే అప్పుడు చూద్దాంలే అని చెప్పారట. వెళ్ళిపోయింది. దైవజనులు సెలవించినట్లుగా ఆ వారమంతా కూడా తనను తాను దిద్దుకుని మరలా మరలాడికి ప్రార్థన చేయడం ప్రారంభించిందట. ఒకరోజు దైవ దర్శనం ప్రార్థన చేస్తుండగా మన పని వాళ్ళందరితో కూడా కలిసి పని పాట పిలుస్తుందట. గట్టు మీద పిలుస్తుందట. వస్తుండగా వంగ తోట గట్టు మీద నడుస్తుంది. అందరూ పనివారు, తనతో పాటు పనివారందరూ కూడా ముందు నడుస్తున్నారు. ఎమ్మ మాత్రమే కావాలి. సోటిమ్మ గారు అట్టి చూస్తుంది, ఎవరు లేరు. వెనక చూస్తుంది, వీరు కూడా ముందు చూపులో ఉన్నారు కానీ వెనక చూపులో లేరు. గబగబా వంగి వంగ తోటలో ఒక 1/4 కిలోను 1/2 కిలోను కాయలు పోసుకొని ఆ ఒళ్ళో పోసేసుకొని వచ్చింది. ప్రభువులారా, భాగ్యం గారు తర్వాత ఆ సోటిమ్మ గారు చెప్పిన మాట ఏమంటే, అయ్యా ఆ వంకాయ పొరే హృదయ రుచిగా ఉందలే, కమ్మగా ఉందలే, ఇప్పుడు కూడా గుర్తు. అప్పుడు దాన్ని చూపించి, సోటిమ్మ ఇది దొంగతనం చేయలేదు. అప్పుడు పశ్చాత్తాపడినట్టు, నాయన నిజమైన పాపము చేశాను, ఎవ్వరు చుట్టూ అనుకుని తెచ్చుకుని నాదికాన్ని తెచ్చుకుని భుజించి కమ్మగా ఉందనుకున్నానయ్యా, నన్ను క్షమించమని పశ్చాత్తాపడి ఏడ్చి ప్రార్థించాను. అప్పుడు సోటిమ్మ నీ పాపాలు క్షమించబడినా నువ్వు నా బిడ్డ మనసు సెలవించాక, తదనంతర కాలం నీ పేరు భాగ్యమాన్ని సెలవించాక. హల్లెలూయా. మన దేవుడు పిలిచే దేవుడు, మన దేవుడు చూచే దేవుడు. నా గొర్రెలు నా స్వరం ఉన్నాయి అని సెలవించాడు. నేను గొర్రెలు కాదు, మంచి గొర్రెలు కాదు, పెద్ద గొర్రెవో, యవనస్తుల గొర్రెవో, యవనస్థితిలో ఉన్న గొర్రెవో, ముసలితనం ఉన్న గొర్రెవో, అవన్నీ దేవుడి దగ్గర లెక్కలేవు. ఈ లోకంలో లెక్కలో ఉన్నాయి. మీరు ముసలివారిని, యవనస్తులని, కుటుంబీకులని, చిన్నపిల్లలని, ఇన్ని లెక్కలు ఈ లోకంలో ఉన్నాయి. ఆయన దగ్గర ఈ లెక్కలు కూడా లేవు. ఆయన స్వరం వినే గర్వం మాత్రమే. తీర్థులు అడిగినట్టు ఈరోజు మనల్ని నిన్ను కూడా అడుగుతున్నాను, బిడ్డ నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడుగుతున్నాను. అవును, నేను ప్రేమిస్తున్నానని సెలవిస్తే
నా గొర్రెలు కాయమని సెలవిస్తాను, పోషించమని సెలవిస్తాను, కాపుదల కాపుదలు కాయమని సెలవిస్తాను. నీ విసుక్కుని బాబు అది నీకే తెలుసు, ఎందుకు ఎన్నిసార్లు అడుగుతామని తెలుసు అని మనం ఎదురు సమాధానం చెప్తే ఆయన విసుగు చెందేవాడు కాదు. నల్లనైనా చల్లనైనా స్వరంతో మనతో మాట్లాడేవాడు. ఆ స్వరాన్ని వినడానికి నేను సిద్ధంగా ఉన్నావా? ఈరోజు మనమందరము గొర్రెల వలె రవ తప్పిన వారముగా ఉంటున్నామట. అయితే ఈ వచ్చిన భాగం యెహోవా మనందరి దోషమును ఆయన మీద మోపినవాడు. మోసినటువంటి ఈ మహోన్నతుడు కూడా ఈ భారమంతా తీసుకుని ఆయన దగ్గరకు మాత్రమే మనసు పెట్టాడు. మన్నించమని కోరుతున్నాడు. సమాధానార్థమైనటువంటి కృపను గురించేందుకు ఆయన కృప చూపించి పిలుస్తున్నారు. నాతో పాటు ఇదే శాఖను 32వ అధ్యాయంలో ఒక మంచి మాట ఉంది. ప్రభునందు ద్వారా 32వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకుంటున్నామండి. ఆ నీతి సమాధానం కలుగు చేయను, నీతి వలన నిత్యము నిమ్మలము నిబ్బరము కలుగును. అప్పుడు నా జనులు విశ్రమస్థలమందును ఆశ్రయస్థానములందును సుఖకరమైన నివాసములందును నివసించెదరు. దేవుని స్తోత్రాలు, దేవుని స్తోత్రాలు. మనకు ఎవరమండి? ఆయన గొర్రెలు, ఇశ్రాయేలీయులు. ప్రభునందుకులేరా, ఇశ్రాయేలు సంతతి కొరకు ఆయన ఏర్పరచబడినటువంటి విశ్రమ స్థానాలు, ఆశ్రయపురాలు. లేకుంటే ఈ రోజుల్లో మనం వెళ్తే వారి భాషలో చెప్పుకునే బంకర్లు. ఈ మధ్య ఒక 4 రోజుల క్రితమేమో వార్తలు విన్నాను, నేను టీవీలో కూడా చూశాను. ఇశ్రాయేలు దేశమునకు తమ శత్రువులైనటువంటి వారు చాలా రాకట్లు ప్రయోగించారట. కానీ ఏవి కూడా ఇశ్రాయేలు దేశం మీద పడినవి కావు. ఈ ఇశ్రాయేలుకు దేశవాసులందరూ కూడా భద్రపరచుకోవటానికి కావాల్సినన్ని బంకర్లు, లేకుంటే ఇక్కడ సర్వించిన రీతిగా విశ్రమ స్థలము, ఆశ్రయపురాలు వీరు నిర్మాణం చేసుకుని ఉంచారు. శత్రువు ఎన్ని బాణులైనా వేయచ్చుగాక అవి వీరు ఏమి కూడా చేయకూడదు. టీవీలో వార్తలో చెప్పింది ఏమంటే, చూపించింది అవి ఆకాశంలోనికి లేస్తాయి. ఇశ్రాయేలీయుల దగ్గర ఉంటుంది విలువైన లేకపోతే శ్రేష్టమైన ఆయుధాలు వాటిని అక్కడ ఆకాశంలోనే వేసేసాయి. దేవుని పిల్లారా, మనం ఆయన గొర్రెలు అంటే ఇశ్రాయేలీయులం. ఆయన మన కొరకు విశ్రమస్థానాలు, శ్రేష్టమైన పంకను, శత్రువు వేసే ప్రతి బాణము మధ్యలోనే కూలిపోయేటట్లుగా, మధ్యలోనే పాడైపోయేటట్లుగా ఆయన కొన్ని ప్రణాళికను రచించి ఉంచాడు. అంటున్నాడు కదా, నీ నీతి సమాధానమును. ఎవరిదపై నీతి? మానవులుగా మనదా కాదుగాక. మన నీతి ఎందుకండి చిల్లపెంకు లాంటిదని పెద్దవాడు చెప్పగానే విన్నాను. మన నీతట, మానవుడు నీతట చిల్లపెంకు లాంటిదట. చిల్లపెంకు ఎందుకు పనికొస్తుంది? ఆటలాడుకుంటానికి పనికొస్తుంది. ఇప్పుడు పిల్లలకు తెలియదు. మా చిన్నప్పుడు ప్రభు పెంకులాట ఆడేవాడు. 7 పెంకులు 5 పెంకులు పెట్టి బాల్ పెట్టుకుంటే చల్లా చెట్లు పడి అవతారం కూడా అదే బాల్తో కొట్టే లోపు ఈ పెంకులు అవతారంలో చక్కగా గెలిస్తే మేము గెలిచినట్టు, లేకపోతే వాళ్ళు గెలిచినట్టు. మనుషుని యొక్క నీతి చిల్ల పెంకులు లాంటిదట. చిన్నగా ఉన్నట్టుగానే ఉంటుంది, పడిపోతే చల్లా చెదిరైపోతుంది. ఆ నీతి ఎందుకు కూడా పనికి రాకుండా మరలా సమకూర్చుకునేందుకు, మరలా ఈ నీతిలోనికి వచ్చేందుకు చాలా సమయం పడుతుంది. ప్రార్థన, విశ్వాసం, ప్రార్థన, దిద్దుబాటు, పశ్చాత్తాపం, తదనంతరం ఆయన స్వరం. ప్రభుత్వం చాలా ప్రణాళిక ఉంది. అయితే ఈ ప్రణాళికలో మనము వెళ్ళకుండానే ఇప్పుడే ఈ నీతిలో ఆయన స్వరాన్ని నేర్పి ద్వారా, గుర్తించే ద్వారా జాగరూకంగా ఉన్నాం. దేవుడు మనను కృప చూపించి తన కృపను భద్రపరిచి వాడు ఉంటాడు. నీతి సమాధానం గురించి ఈ మహోన్నతుని యొక్క నీతి వలన నిత్యము నిబ్బరం కలుగుతుందట. అయితే ప్రభువుల ద్వారా అప్పుడు నిబ్బరం కలిగినప్పుడు విశ్రమ స్థలంలోను, ఆశ్రయపురములలోను, సుఖకరమైన నివాసము ఎందుకు కూడా నివసిస్తారు. దేవుడు భద్రపరిచేటి వాడుగా ఉంటున్నాడు. తన కాపుదల నుంచి వాడుగా ఉంటున్నాడు. యోగునకు తను కలిగిన దాని చుట్టూతో కూడా
దేవుడు భద్రతనిచ్చాడు తన నీతిని బట్టి, పరిశుద్ధతను బట్టి, యథార్థతను బట్టి, నియామకుల జీవితం బట్టి, తను దేవునికి తన బిడ్డల కొరకు, తన కొరకు, తన రాజ్యం కొరకు తాను అర్పిస్తున్న పనులను బట్టి, చేస్తున్న విజ్ఞాపనలను బట్టి అనుమతించిన తర్వాత మాత్రమే శత్రువుకు అవకాశం ఉంటుంది. దేవునికి ఇలారా అవును మన చుట్టూ తాను భద్రతను ఉంచాలి. అయితే శ్రమ ఉందండి, వేదన ఉందండి, ప్రభునందుతారా, లేకపోతే గలిబిలి ఉందండి. ఇంగ్లీష్లో ఒక మంచి మాట ఉంటుంది, డిప్రెషన్ అంటారు. ఈ డిప్రెషన్ అనేటువంటి ప్రతి చిన్న విషయానికి వాళ్ళను ఎక్కడికో వరకు తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. అయితే ఈ పరిస్థితిలో ఉన్న ప్రతి ప్రియ బిడ్డను, ప్రతి ప్రియ కుమారుడు దేవుడు విడుదలలోనికి రావడానికి, నీతి సమాధానం కలుగు చేసుకొని చదువుకున్న వాక్యానికి అనుగుణంగా, ఆశ్రయపూర్వమైన చదువుకున్న దేవుని వాక్యాలను కనుగొనడం, ప్రభునందుకులారా విశ్రమ స్థలమని చదువుకున్న దేవుని వాక్యాన్ని కనుగొనడం, సుఖకరమైన వాస్తులను చదువుకున్న దేవుని వాక్యాన్ని కనుగొనడం, మన ప్రియులైన వారిని మన దేవుని హస్తాలకు అప్పగించే వారంగా ఉన్నాం. ప్రభునందుకులారా అప్పగించామా? అప్పగించకుండా మనం దేవుని వెతికామా? దేవుని సన్నిధిని వెతికామా? దాని కొరకులో ప్రభునందుకులారా అవన్నీ కూడా మనం సంపాదించుకునే దేవుని వాక్యంలో ఒక మంచి మాట ఉంది. ప్రభునందుకులారా మత్తయి సువార్తలో ఉంది ఆ మాట. మొదట మీరు నా నీతిని, నా రాజ్యమును వెతుకుడి, అప్పుడు అవన్నీ కూడా మీకు అనుగ్రహించబడతాయి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం ఈ దేవుని వాక్యం ఉందండి. కాబట్టి మీరు ఆయన రాజ్యమును, ఆ నీతిని మొదట వెతకండి, అప్పుడు అవన్నీ కూడా మీకు అనుగ్రహింపబడును. రేపటి గురించి చింతించుకుని, రేపటి దినము దాని సంగతుల గురించి అజాగ్రత్త చేసుకుంటుంది. ఏ నాటికి ఆ నాటికి చాలు, ఏ రోజు ఆ రోజు చాలు. మనమైతే మొదట ఆ నీతిని, తన రాజ్యమును బ్రతకాలట ప్రభునందుకులారా వెతికే ద్వారంగా, దేవుని కృపను గుర్తించే ద్వారంగా, బ్రతికి కనుగొనే ద్వారంగా, పోగొట్టుకుని దాన్ని తిరిగి సంపాదించుకుంటే ఎంత సంతోషమో కదా. ప్రభునందుకులారా హై స్కూల్ దగ్గర నుంచి ఒక హైందురాలు కొద్ది నెలల క్రితం వచ్చి మందిరంలోకి నిలబడి ఆ ఫోన్ చూసి ఫోన్ చేశాను. ఏమండి ప్రార్థన చేసుకుంటానికి వచ్చాను, అలా చోట్ల వచ్చాను, వచ్చాను. వస్తే అప్పుడు ఆమె చెప్పింది, ఆ హైందురాలు తన జీవితంలో, తన ఇంట్లో తనకున్న విలువైన ఇవేమో పోగొట్టుకుంటే బహుశా తన ఇష్టదేవాలు కూడా ఉరుకుంటేమో తెలియదు నాకు. ప్రతి దేవునికి ఉరుకున్నట్టు ఆయన నాకు నేను పోగొట్టుకున్న వాటిని కనుక పొందితే, ఇప్పుడు దొరికితే మీ గుడికి వచ్చి కానుక వేసి ప్రార్థన చేయించుకుంటానికి ఉరుకుంటారు. అవి దొరికినాయి. అందుకొరకు ఆయన వచ్చి ఇక్కడ ఎందులో నిలబడి నేను వచ్చే పర్యంతం ఎదురు చూసి ప్రభునందుకులారా పోగొట్టుకున్న దాన్ని తిరిగి సంపాదించుకుంటున్న సంతోషంలో ప్రేమిస్తారు. అందుకే ప్రభునందుకులారా మొదట మీరు ఆయన నీతిని, ఆయన రాజ్యమును వెతకండి, అప్పుడు అవన్నీ కూడా అనుగ్రహించబడతాయి. అయితే రేపటి గురించి ఆలోచించేపోకు, రేపటి దినము చింతిస్తుంది, లేదా ఆలోచించేస్తుంది. రేపటి గురించి మనము ఆలోచన చేయకుండా మనమేమి చేయాలట? ప్రభునందుకులారా మన దేవునికి మనం అప్పగించుకునే వారుగా ఉండాలి అన్నమాట. అంటే నేను ఈ వాక్కులను జ్ఞాపకం చేసుకుని ధ్యానం చేసినప్పుడు రేపటి గురించి నాయన రేపటి దినం ఏ రీతి ఉంటుందో తెలియదయ్యా నాకు. ఈ రాత్రి అయితే విశ్రాంతి తీసుకున్నాను. ఒక మంచి ఉదయం, ఒక మంచి సూర్యోదయం, ఒక మంచి దినజీవన యాత్ర, ఒక మంచి ఆరోగ్యము, ఒక మంచి దీర్ఘాయువు కూడా నువ్వు ప్రసాదించు అని అడిగి విశ్రాంతి తీసుకుంటూనే మన పని. కార్యము నెరవేర్చేవాడు మన దేవుడు. ప్రభునందుకులారా అయితే అనేక మంది ఈ లోకంలో ఆయన రాజ్యము, నీతిని వెలుగుతున్నాడు. బైబిల్లోని ఒక పెద్ద ఆయన ఉన్నాడు. ఆ సంవత్సరం పంటలట సమృద్ధిగా పండినాడట, తన ప్రాణంతో తాను చెప్పుకుంటున్నాడట.
నా ప్రాణమా తిను, తాగు, సుఖించు, అనేక సంవత్సరములకు కావలసిన ఆహారం నీకు ఉంది అని చెప్పి మన ప్రాణంతో చెప్పుకున్నాడు. అయితే దేవుడు అక్కడ వేరువాడ, ఈ రాత్రి నీ ప్రాణము అడుగుతున్నారు. నీవు సంపాదించినవన్నీ కూడా ఏమైపోతాయి? ఎక్కడి నుంచి పెట్టి వెళ్ళిపోవటమే. నాది 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 అన్న స్వార్థ చింతన ఎందుకు? ఆది దేవుడు ఇచ్చిన వేళ అవన్నీ కూడా నీకు దొరుకుతాయి, అవన్నీ కూడా నీకు దొరుకుతాయి. దేవుడు అనుకున్నారా? ఈ లోకంలో రకరకాలైన సంపాదన ఉన్నాయి. నువ్వు ఇస్తున్నాయా? సంపాదన వద్దని కాదన్నాయి. దేవుని బిడ్డలారా, మరి రీతిగా తలంచుకోవాలి. సంపాదన కావాలా, సమృద్ధి కావాలా, కృప కావాలా. ప్రభునందుకైనా దేవుని వాక్యంలో కూడా ఒక మంచి మాట ఉంది. ఒక చోట మంచి తల్లిదండ్రులట వారి బిడ్డలకు వారి స్వాస్థ్యాన్ని దాచిపెడతారట. తల్లిదండ్రి, నువ్వు దాచిపెట్టవలసిన అవసరం ఉంది. ప్రయాసపడు, సంపాదించు, నీ జీవన యాత్ర కొనసాగించు. నీ బిడ్డల కొరకు స్వాస్థ్యాన్ని దాచిపెట్టు. అన్యాయంగా కాదు సుమా, అక్రమంగా కాదు సుమా, ప్రభునందుకైనా మోసంగా కాదు సుమా. వారు చాలా బాగున్నారని నేను చెప్పుకుంటున్నారు సమాజం. అవును, బాగున్నారు మాట నిజమే. కానీ ఇక్కడ మాత్రమే బాగుంటాను, అక్కడ బాగుంటానికి అవకాశము లేదు కాక లేదు. ప్రభునందుకైనా లేదు. కాబట్టి ఇక్కడ ఉంది. కానీ ఆయన నీతిని, ఆయన రాజ్యమును వెతుకుదాము. ప్రభునందుకైనా దేవుని సన్నిధి మనకు సమృద్ధిగా దొరుకుతూ ఉంటుంది. దేవుని స్తోత్రం. ఆయన మన తోడుగా ఉంది. బంధుమిత్రులు నాకు దండిగా ఉండగా నాకేమి భయము, నాకేమి లోటు, నాకేమి చెప్తంటే, ఈ బంధుమిత్రులు ఆపద వచ్చినప్పుడు నీ ప్రాణానికి నా ప్రాణం అంటారు. ప్రాణాన్ని ఇవ్వలేదు. ఆయన మాత్రమే ప్రాణం ఇచ్చిన వాడు. కాబట్టి ఆయన స్వరాన్ని వినడానికి మాత్రమే మనం సంసిద్ధులం అవుతాం. ఆయన స్వరాన్ని విని ఆయన గొర్రెల గుంపులతో సాగి వెళ్ళే వారుగా మాత్రమే ఉన్నాము. నిత్య రాజ్య వారసులం అవుతాం. ప్రభువుగా దేవుని కృపను సంపాదించుకునే వారుగా మనం ఉంటాం. దేవుని స్తోత్రం. నా సన్ను దగ్గరకు వచ్చేసింది. త్వరలో నేను ముగించాల్సిన అవసరం. ప్రభువుగా మరి వాక్యాన్ని చదువుకోవాలని ఆశపడుతున్నాను. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం అండి. మొదటి వచనం చదువుకున్నాం. చూడండి, 5వ అధ్యాయం. కాబట్టి విశ్వాసమూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందుము. హల్లెలూయా, హల్లెలూయా. నాతో పాటు ఈ మాటలు చెప్తారా దయచేసి? దేవుని వాక్యమే. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందుము. ఇక్కడ కలిగి ఉందమని దానికి ఒక సంఖ్య వేసి క్రింది ఉంటే సమాధానం ప్రాచీన కృతుల్లో కలిగి ఉన్నాము అని అర్థం. అంటే ఆయన గురువు ఆయన స్వరం వినులు అని మనం మాట్లాడుతున్నాం. ఈ స్వరం వినే వారి కదా సమాధానం ఇచ్చాడు. సమాధానం కలిగి ఉన్నాం. ఇప్పుడు లేదు అంటే మనమే పోగొట్టుకున్నాం. అంతే కదా. ఈ తమ్ముడు బాగానా, ఆ తమ్ముడు బాగానా, ఈ చెల్లెమ్మ బాగానా, ఆ చెల్లెమ్మ బాగానా, అన్న బాగానా, నేను నీ తల్లి బాగానా, వారెవరు ప్రార్థన సరిగా లేట్లేదు అని మన హృదయం మదనపడుతూ వ్యసనపడుతూ సణుకుంటూ వణుకుంటున్నామంటే ఈయన ఇచ్చిన ఈ సమాధానం మనం ఏం చేసుకున్నామండి? పోగొట్టుకున్నాం. ప్రభువులా పోగొట్టుకోండి. ఈ భౌతికవంతులు అనుభవపూర్వకంగా ఈ హోమాపులతో అంటున్నారు కదా, విశ్వాసమూలంగా మనము నీతిమంతులుగా తీర్చబడ్డాము. మన ప్రభువు యేసుక్రీస్తు వారి ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉన్నాం. లేకపోతే ఎంతగా మనం చించుకోవచ్చు. ఆదిమ సంఘము దేవునితో, అపోస్తులతో, దేవుని దాసులతో, పరిచారకులతో సమాధానము కలిగి ఉన్నారు. విద్యాపరంగా, టెక్నికల్గా,
సోషల్ మీడియానో అదో ఇదో బాగా ఎక్కువైపోయింది కదా. ఇప్పుడు ఇన్ని మన జీవితంలోకి వచ్చేసరికి దేవుడితోనూ అపోస్తులతోనూ దేవుని సేవకులతోనూ పరిచారకులతోనూ ఈ సంబంధాన్ని మనం పోగొట్టుకున్నాము అన్నమాట. అంటే ఇప్పుడు మన దగ్గర సమాధానం లేదు. అయ్యో మధ్యలోకి వస్తున్నాం, పనులు వస్తాం, నేను వస్తున్నాను కదా, మనం అందరూ వస్తున్నాం కదా, సమాధానం లేదు, పోగొట్టుకున్నాం. ఒకప్పుడు సంఘంలో సమాధానం ఉండేది, ప్రార్థనాత్మ ఉండేది, వివేచనాత్మ ఉండేది, ప్రత్యక్షతాత్మత ఉండేది, దైవదర్శనాత్మ ఉండేది, దేవుడి స్వరమైనటువంటి జీవితం ఉండేది. ఇప్పుడు రోజులు మారినాయి, వాడుకలు మారినాయి, దేవుడు మారలేదు కానీ మన విశ్వాసం మారింది. ఆయన ప్రార్థనాపరుడు, తండ్రి నీ చిత్తమైతే పాత్రను ఆయన తొలగించేయమన్నాడు. ఆయన చిత్తాన్ని చేశాడు. మనం ప్రార్థన చేస్తున్నాం కానీ మన ప్రార్థన జీవితం కూడా మారింది. అందువల్ల సమాధానం లేకపోతే అందుకు పౌరుతున్నాడు కదా. ఈనాటి కాలానికి, ఈనాటి సంఘానికి, ఈనాటి వీళ్ళకు కాబట్టి యేసుక్రీస్తు వారి ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉన్నాము. ఆ సమాధానం సంపాదించుకునే వారిగా ఉన్నాము. ప్రభువులారా దేవునికి మనం చూద్దామా, దేవుని స్వరాన్ని ఉన్నామా, ప్రభువులారా దేవుని కృపలో వదిలిదామా, ప్రభువులారా వారికి వదిలినట్లయితే దేవుడు మనం విడిచివాడు కాక ప్రభుత్వం చెప్పి వాడుతున్నాడు. మనమందరం కూడా నా గురులు నా స్వరం వినని పౌరు భక్తులు పరమరక్షకుడు చెప్పాడు. అయితే గురుల వల్ల త్వరవ తప్పిన వారముగా మనం ఉంటున్నాం. మన త్వరం ఒకసారి సరాహం చేసుకోవచ్చు, గమనిస్తాం. యెషయాగ్రంథంలోని 32వ అధ్యాయం మనం చదువుకున్నాం. నీతి సమాధానము కలుగు చేయమని ఒక మాట ఉంది. ఈయన నీతి ఎవరికి నీతి మానవ సంబంధమైన కాదు కాదు, దేవుని నీతి మాత్రమే సమాధానం కలుగు చేస్తుంది. తర్వాత ప్రభునందుకు మత్తయి సువార్త దేవుని వాక్యం చదువుకోండి. మొదట నా రాజ్యము నా నీతిని నేను రట్టుకుంటాను, అవన్నీ కూడా అనుభవించగలుగుతాను. అయితే ఇప్పుడు దినాలు విశ్వాసం, ప్రార్థనలు, నిరీక్షణలు తేడా వచ్చింది. అందుకే ఈ నీతిని, ఈ సమాధానం, ఈ నీతి సమర్పణ పోగొట్టుకున్న దానిని ఆయన ప్రయాసపడి భారం మోసుకుంటున్నాడు. సమస్త జనులారా నా ఎదుగురండి, మనం ఎవరిమైనా సరే ఎవరమంటున్నాడు, భగవంతుడు వచ్చామా, దేవుని బిడ్డలారా వచ్చామా, ఆయన మన సమాధానం నుంచి సహనం పెట్టేవాడు, ఉట్టిగా పంపించి ఉట్టి హస్తాలతో పంపించేవాడు కాదు కాదు. భగవంతులారా ఆయన దయాలు, ఆయన గుప్పిలి చాలా గొప్పది, ప్రేమ కలది, సమృద్ధి కలది. అనిచ్చిన దాన్ని తీసుకుని స్వతంత్రించుకోవడానికి ఆయన స్వరాన్ని వినేవారు ఉన్నాం. దేవుని కొరకు వర్తిద్దాం. ఈ పరిశుద్ధ వాక్కులు బట్టి మనందరినీ కూడా భద్రపరిచి మన కాపుదల్లో భద్రపరుస్తుంది. శత్రు యొక్క గోడలను కూల్చివేసి మనం స్వతంత్రులుగా చేస్తారు. దేవుడి పరిశుద్ధ వాక్కులు మనం ఆయన వినికిలో మన కొరకు దీవిస్తారు. ప్రార్థన చేసుకుంటున్నామండి, ప్రార్థన చేసుకుంటున్నాం. మహోన్నతమైన మా తండ్రి, పరిశుద్ధాత్మ దేవుడా, మీ పరిశుద్ధ నామం కొరకు మీ స్తోత్ర. ఈ దినము మీ బిడ్డ నుంచి నేను స్థిరించి మీ వాక్కుని విన్నాను. మీ వాక్కుల కొరకు మీ స్తోత్ర, మీ జీవనం కొరకు మీ స్తోత్ర. మీ స్వరాన్ని మేము వినాలయ్యా, వింటానికి మాకు నేర్పించి సమాధానం సంపాదించుకోవాలయ్యా, సహాయం తెచ్చింది. త్రోవ స్థితిలో మేము తిరిగి నీవే చూపించడానికి మాకు చూడటానికి మాకు సహాయం తెచ్చింది. కృప చూపించి మిగిలిన వాక్యాలు మా హృదయంలో నాటండి, జీవజాల నీటి ద్వారా కట్టండి, మమ్మల్ని అందరినీ కూడా ఫలించింది. ఇస్తున్నామని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.